హలో ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఏంటి ఈ కొత్తిమీర, ఇదేంటి కల్యామాకు, మెంతి కూర అన్నీ కుప్పలు కుప్పలుగా కట్ చేసుకొని వీటిని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. వీలైతే వీటిని ఎండబెడతాను. ఎండబెట్టిన తర్వాత కూడా ఏయొచ్చు. పచ్చిగా కూడా మనం వేయొచ్చు పప్పులో గానీ. అన్నీ పప్పుకు సంబంధించినవి. మెంతి కూర అయితే ఖచ్చితంగా నేను వేస్తూ ఉంటాను. మెంతి కూర, పాలకూర అయితే అప్పుడప్పుడు తింటూ ఉంటాను. చాలా మంచిది హెల్త్‌కి. వెజిటేబుల్ ఎంత ఎక్కువ తింటే అంత హెల్తీగా ఉంటామన్నమాట. చూస్తున్నారు గదా! ఇప్పుడే ఇగో జస్ట్ కట్ చేశాను. అది కూడా నేను ఈ కత్తెర. నాకు వెజిటేబుల్ కత్తెర దొరకలేదు కాబట్టి ఈ కత్తెర యూజ్ చేసుకున్నాను. ఏమనుకోకండి. ఓకేనా? అలా పచ్చిమిర్చి, బెండకాయ, చిక్కుడుగాయ, అలచంద తిననండి. చిక్కుడుగాయ ఉంది. మంచి ఫ్రై చేసుకొని గనుక తిన్నామే అనుకో అద్రుసబ్బా! నిజం జెప్తున్నాను. మనము పప్పు చేసుకొని సైడ్‌కేమన్నా చేసుకొని తిన్నామే అనుకో నిజం చికెన్, మటన్‌కి కూడా సైడ్ కొడతదన్నమాట. నాకైతే అలా అనిపిస్తది ఫీలింగ్స్. మీకెలా అనిపిస్తదని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇది గోబీ. ఇది మార్నింగు చేసేస్తాను పాలకూర. ఇదొచ్చేసి పప్పులో అయిపోతది. సాయంత్రం వరకు ఫినిష్. ఒకే కట్ట తెచ్చాడు గాబట్టి, ఇది ఒకే కట్ట గాబట్టి ఇది కొత్తిమీర అన్నీ ఇలా నైట్‌లో చేసుకున్నానన్నమాట. వీలైనంత వరకు నేను నైట్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాను. అక్కడ కూడా గిన్నెలు కంప్లీట్ అయిపోయింది. తోముకొని పక్కన పెట్టేసుకున్నాను. నైట్‌లో మనము నైట్‌లో వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే మార్నింగే లేచిన తర్వాత వంటలు చేసి స్టార్ట్ చేసేస్తే ఈ తెంపుకునడాలు, తెంపడాలు, కొయ్యడాలు ఏమి ఉండవన్నమాట. ఇది నా ప్రాసెస్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఓకేనా? ఎలా ఉందో వీడియో చెప్పండి. బాయ్. సీ యూ. గుడ్ నైట్. ఈ నైట్‌లో చేసిన వీడియో కాబట్టి గుడ్ నైట్ అండి.